379వ నామము ఓడ్యాణపీఠ నిలయ. ఓం ఓడ్యాణపీఠ నిలయాయ నమః. ఓడ్యాణపీఠమే నివాసంగా కలిగిన తల్లి. ఇది ఆజ్ఞాచక్రములో ఉంటుంది. ఇది రెండు దళాలు. ఇది అస్సాంలో ఉంటుంది ఓడ్యాణపీఠం. అన్నిట్లో తిరుగుతున్నటువంటి జయ త్రికోణము, వసుకోణము. ఇక్కడ కామగిరి పీఠం మూలాధారంలో ఉంది. పూర్ణగిరి పీఠం అనాహత చక్రం హృదయంలో ఉంది. జాలంధర విశుద్ధ కంఠం దగ్గర విశుద్ధ చక్రంలో ఉంది. ఓడ్యానం ఆజ్ఞాచక్రంలో ఉంది. అది రెండు దళాలు ఆజ్ఞాచక్రానికి. భ్రూమధ్య స్థానం త్రికోణం. ఇవి కామగిరి పీఠం మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం. ఈ మూడు కామగిరి పీఠానికి సంబంధించిన 3 చక్రాలు. పూర్ణగిరి పీఠం అనాహత చక్రం హృదయస్థానం అనాహతం. జాలంధర పీఠం విశుద్ధ చక్రం కంఠస్థానం. అది ఓడ్యాణ పీఠం ఆజ్ఞాచక్రం భ్రూమధ్య స్థానం. ఈ పీఠాలు ఎక్కడున్నాయి అంటే మన ఈ దేశమంతా నిండి ఉన్నాయి అని నిన్న 64 కోట్ల పీఠాలు 64 కోట్ల పీఠాలు ఉన్నాయి మన దేశమంతా అమ్మ నిండి ఉంది. అందుకే వందే మాతరం అంటారు అని చెప్పారు కదా. అలాగే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఈ పీఠాలు, ముఖ్యమైన పీఠాలు కూడా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉన్నాయి. అలాగే ఎక్కడున్నాయంటే ప్రతిదీ విశ్వంలో ఉన్న ప్రతిదీ మన శరీరంలో ఉంటాయి. అది మనం విచారణ చేసి తెలుసుకుంటే ప్రతిదీ మన శరీరంలో ఉంటుంది. ఇదే ఈ లోపల విచారణ. బయట ఎక్కడ ఉన్న ఈ దేశంలో ఏ స్థానంలో ఉన్నది అనేది బహిర్విచారణ, బహిర్ముఖం. బయట ఉన్న ప్రతిదీ మనలో ఎలా ఉన్నది అని విచారణ చేసి తెలుసుకోవడమే అంతర్ముఖం. మనలో ప్రతిదీ ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఇవే ఈ పీఠాలన్నీ చక్రాలుగా చెప్పారు కదా. మరి ఆ చక్రాలు ఇక్కడ మనలోనే ఉన్నాయి కదా. అందుకని మనలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఎక్కడుంది అమ్మ? అంతటా నిండి ఉంది. ఇంకా ఎన్నిసార్లు చెప్తున్నారు, కుండలిని రూపంలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ప్రసరిస్తూ ప్రయాణం చేస్తూ ఉంటుంది. సుషుమ్న నాడి రూపంలో అమ్మ జీవనాడిలాగా, ప్రాణశక్తి రూపంలో అమ్మ అంతా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ప్రయాణం చేస్తూ ఉంటుంది, నిండి ఉంది అని మనకి చెప్తూ ఉన్నారు. అలాగే చివరిది 380వ నామము